హాయ్ అండి. ఓజీ వచ్చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి ప్రీమియర్స్ ఏదైతే ఉన్నాయో నైట్ 1:00 షోకైతే రూ. 1000 టికెట్ అయితే వేయడం చూసాం. వేస్తారు. ఆ టికెట్ అయితే రేట్ అలా పెట్టారు. అలా రూ. 120, రూ. 125 పెంచుకోవచ్చు. ప్లస్ జీఎస్టీ తోటి ఏదైతే సింగిల్ థియేటర్స్ ఉంటాయో అలానే రూ. 150 మల్టీప్లెక్స్ అక్కడైతే మీరైతే పెంచుకోవచ్చు అని అయితే చెప్పడం చూసాం. ఇంకా తెలంగాణది క్లారిటీ వచ్చేసింది. నిన్నే ఒక జియో అయితే రావడం చూసాం. కోటంరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటా కదా! ఆయనైతే సినిమా మినిస్టర్ అనుకుంటాను. సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆయనైతే అనౌన్స్‌మెంట్ వచ్చింది. క్లియర్‌గా ఇక్కడ కూడా చూసుకుంటే మీకు ప్రీమియర్స్ ఉన్నాయి. 24 తారీఖు అయితే 9 గంటలకైతే ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. ఈ టికెట్ ధర వచ్చేసి రూ. 800 అయితే టికెట్ ధర పెట్టారు. మంచి ధరే. మంచి ధర మీరు చూసుకుంటే 'పుష్ప'కి కూడా రూ. 1,200 పెట్టారు. కాకపోతే అది ఇంకా వేరే పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి ఓకే. దీనికి ఓకే. రూ. 800 అంటే రీజనబుల్ అనిపించింది నాకైతే. ఈ సినిమాకున్న హైప్‌కి గాని దానికి గాని చూసుకుంటే చాలా హ్యూజ్. ఇంక ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొక రూ. 200 ఎక్స్‌ట్రా ఉంది. కాకపోతే ఆ సినిమా 9 గంటలకి ఎట్లా 1 గంటకేస్తున్నారు. కొంచెం అదొకటి. చూద్దాం మరి అక్కడ కూడా 9 గంటలకు తీసుకొస్తారేమో. ఇక్కడ 9 గంటలకు తీసుకుంటే అక్కడ కూడా 9 గంటల సినిమాలు తీసుకొస్తారు ఆటోమేటిక్‌గా. చూద్దాం మరి. అలా చూసుకుంటే మిగతా రేట్లు కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా పెంచారో ఇక్కడ కూడా అలానే పెంచేశారు. రూ. 150 మల్టీప్లెక్స్‌కి అలానే చూసుకుంటే ఇప్పుడున్న రేట్ల పైన అలానే రూ. 120 ప్లస్ జీఎస్టీ తోటైతే మీ సింగిల్ థియేటర్‌లో అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి రూ. 250, రూ. 300 మధ్యలో టికెట్ అయితే మీకు సింగిల్ థియేటర్‌లో కనపడతాయి. మల్టీప్లెక్స్‌లో చూసుకుంటే మీకు 400-450, రూ. 470 ఆయా కేటగరీస్ ఉంటాయి. మీకు మల్టీప్లెక్స్‌లో కూడా చాలా రకాల కేటగరీస్ ఉంటాయి. దాన్ని బట్టి అయితే సినిమా రేట్ అయితే ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో కూడా కొన్ని చూసుకుంటే కొన్ని మంచి స్క్రీన్స్ ఉంటాయి కదా! వాటిల్లో మీకు వేరే రేట్లు అయితే కనబడతాయి. అలానే ఆసియన్ థియేటర్ అలాంటివి ఉంటాయి. వాటిల్లో కూడా మీకు రేట్లు సెపరేట్‌గా కనిపిస్తా ఉంటాయి. ఓవరాల్‌గా వచ్చేసి ఆహ్, మీకు ప్రీమియర్స్ ఉంటాయనైతే ముందే ఇండికేషన్ ఇచ్చేసారు. ఇంకా రచ్చ జరగబోతుంది ముందు రోజే. 24 తారీఖు 9 గంటల నుంచి ఇంక రచ్చ మొదలవుద్ది. 'ఓజీ' యొక్క మ్యానీ అయితే మొదలవుద్ది. చూద్దాం మరి మనం ఆ రోజు మాట్లాడుకుందాం. సినిమా చూసినాక దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే 'ఓజీ' యొక్క ఇంగా మ్యానియానే నడుస్తుంది మొత్తం. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 'ఓజీ' మెయిన్ ఎక్కడ చూసినా ఏ వెబ్‌సైట్ చూసినా, ఏ యూట్యూబ్ చూసినా, ఎక్కడ చూసినా సరే మీకు సోషల్ మీడియా మొత్తం కూడా 'ఓజీయే' కనిపిస్తా ఉంది. 'ఓజీ' రిలీజ్ అయ్యి ఒక 4 రోజుల పాటు ఆ ఆదివారం వరకైతే ఆహ్, వేరే ప్రభంజనం నడవబోతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ సినిమా బాగున్నా, బాగాలేకపోయినా సినిమా అయితే రన్ అవుద్ది. మీకు 'హరిహర వీరమలకి' అలా జరగలేదు. ఎందుకంటే 'హరిహర వీరమల' నుంచి ఫస్ట్ నుంచి కూడా దాని మీద కొంచెం తేడాగానే అనిపించింది ట్రైలర్ అయన్నీ చూసినాక. కాపోతే 'ఓజీకి' అలా కాదు. ప్రతి షాట్ కూడా పేలిపోతుంది. నిన్నొచ్చిన జపాన్ డైలాగ్ కూడా బీభత్సంగా పేలిపోయింది. చూద్దాం మరి రేపు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది కదా! దాని గురించి మనం రేపు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే తెలంగాణలో టికెట్ రేట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రీమియర్స్ ఉంటాయనైతే మనకు కన్ఫర్మ్ అయిపోయింది.